ఊరేగింపు చేయాలి. 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ ఊరేగింపు కార్యక్రమం తదనంతరం సాయంత్రం 6 గంటల నుంచి అష్టలక్ష్మి కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి. ఆ కుంకుమ పూజ చేయాలి. అందరూ కూడా కూర్చొని 80 సంవత్సరాల అమ్మాయి నుంచి 80 సంవత్సరాల అమ్మ వరకు ప్రతి ఒక్కరు కూడా కూర్చొని చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమమే ఆ యొక్క అష్టలక్ష్మి కుంకుమ పూజ కార్యక్రమం. ఆ తర్వాత 7 గంటల నుంచి ధాన్యాదివాసం ఉంటుంది. ఈ రోజు ఏ విధంగా అయితే బిందెలలో నీళ్లు తెస్తారో మగవాళ్ళు, ఆ బిందెల్లోనే మీరు ఒడ్లు తీసుకొని రావాలి. ఒకవేళ ఒడ్లు లేని వాళ్ళు ఉంటే ఆ బిందె నిండా బియ్యం తీసుకొని రావాలి. బియ్యం లేని వాళ్ళు ఆ బిందె నిండా పైసలు తీసుకొని రావాలి. అది రేపు రాత్రి 7 గంటలకు ధాన్యాదివాసం అవుతాయి. ఇది రేపు ఈ సమయానుకూలంగా అన్ని చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఎల్లుండి జరిగే కార్యక్రమం రేపు సాయంత్రం చెప్తాను. రేపు జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా ఆ సమయానుకూలంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. మీరు 2 కొబ్బరికాయలు కొట్టేలు 4 ముక్కలు వచ్చినాయి. 2 కొబ్బరి ముక్కలు అక్కడ దేవునికి పెట్టండి. 2 కొబ్బరి ముక్కలు మీరు తీసుకోండి. మీరు తెచ్చిన పసుపు కానీ కుంకుమ కానీ ఊదు పుల్ల కానీ మిగతా సామాన్లు అంతా మీరే తీసుకెళ్ళండి. బియ్యం కూడా మీరే తీసుకెళ్ళండి. నైవేద్యంగా వండుకోండి. ఆ పసుపుతో తయారు చేసిన గౌరమ్మను మీరే వాడుకోండి. అదేవిధంగా జాకెట్ మొక్క ఏమున్నా కూడా మొత్తం పూజా సామాగ్రి అంతా మీరే తీసుకెళ్ళండి. అయ్యవార్లు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. అయ్యగారులకు దండం పెట్టుకొని దక్షిణ ఇవ్వండి. తలా 200 రూపాయలు. తర్వాత ఇక్కడ ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళండి. అర్థమైంది కదా బాబు? ప్రసాదం అంటే పాప నుంచి తీసినా మీరు స్పూన్లు చూడండి. అయ్యారు దక్షిణ లేవచ్చునా భక్తులకు ముఖ్య గమనిక, ప్రసాదం తీసుకునే వాళ్ళు లైన్ ప్రకారంగా వరుసగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కమిటీ సభ్యులు వీరన్నకుంట కమిటీ సభ్యులు ఎక్కడున్నా యాగశాల వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తీసుకోగలరు, లైన్ గా వచ్చి ప్రసాదం తీసుకోగలరు. భక్తులకు ముఖ్య గమనిక, సాయంత్రం కుంట బొడ్రాయి వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే సాయంత్రము 6 గంటల వరకు టైం ఉంటుందండి. 6 గంటలకు హోమం కార్యక్రమం ప్రారంభం కానున్నది. కావున
భక్తులకు ముఖ్య గమనిక, మీకు కేటాయించిన చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హోమగుండానికి 4 గంటలు మాత్రమే ఉండాలి. దయచేసి మాకు కూడా మీరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. కుండాలలో నీళ్ళు తీసుకుని త్వరగా రావాలి కమిటీ సభ్యులు. జరగండి మీరు మేము పోయేటోళ్ళని అటు వెళ్ళిపోతాం. కమిటీ సభ్యులు త్వరగా రావాలి. కుండలలో నీళ్ళు తీసుకుని త్వరగా రావాలి. చప్పుల వాళ్ళు, డప్పు చప్పుల వాళ్ళు ఎక్కడ కూడా త్వరగా రావాలి. డప్పు చప్పుల వాళ్ళు, డప్పు చప్పుల వాళ్ళు ఎక్కడ కూడా త్వరగా రావాలి. కమిటీ మెంబర్లు జలాభిషేకాలకు ఆలస్యం అవుతుంది కావున అధికారులు రాగలరని మనవి చేస్తున్నాం. కమిటీ సభ్యులు త్వరగా రావాలి. ఓం మీద కూర్చున్నా కూర్చోకుండా
ప్రతి ఇంటి నుండి బిందె నీళ్ళు తీసుకురావాలి. ప్రతి ఒక్కరు ఇంటి నుండి బిందె నీళ్ళు తీసుకొని రావాలి. హలో, భక్త మహాశయులకు విన్నపం. ఈ యొక్క ప్రోగ్రామ్ సిటీ కేబుల్ మరియు జియోలో కూడా లైవ్ ప్రసారం అవుతుంది. కొద్దిగా స్లోగా నిమ్మలగా నీళ్ళు పోసుకోండి, లైన్లో ఉండండి, లైన్లో పోయి పోసుకోండి. హన్మకొండ, వరంగల్, కాజీపేట 3 జంట నగరాల్లో లైవ్ ప్రసారం అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా నిమ్మలగా ఊరు అనుకోకుండా పోయి అందరు నీళ్ళు పోయండి. అందరూ కూడా ప్రోగ్రాంలో కనిపిస్తారు. కమిటీ సభ్యులు సభ్యుల త్వరగా రావాలి. మనం చేస్తున్నాం. కమిటీ సభ్యులు వచ్చిన సభ్యుల వాళ్ళు రావాలి. సభ్యులు ఎక్కడున్నా అధికారులు రాగలరు. జలాభిషేక మహోత్సవానికి మహిళా మనులందరూ తరలి వచ్చినారు. కావున కమిటీ సభ్యులు వేదిక మీదకి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మండపం దగ్గరికి భక్తులకు ముఖ్య గమనిక, దయచేసి లైన్ పద్ధతి పాటించండి. ఎందుకనంటే టైం కూడా కొద్దిగానే ఉంది. తొందరపడేది ఉంటే ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టిగా చిన్న చిన్న రోడ్లు కాబట్టిగా కొద్దిగా దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. భక్తులకు ముఖ్య గమనిక, మీకు కేటాయించిన హోమగుండాల దగ్గర జంటలు 4 జంటలు మాత్రమే కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి మీరు దానికి సహకరించవలసిందిగా మా యొక్క మనవి. సన్నాయి వాళ్ళు ఇక్కడ రావాలి. సన్నాయి వాళ్ళు డోలు రావాలి ఇక్కడికి. డోలు వాయిద్యం ఒక్క మేళం మేళం ఒకరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సన్నాయి మేళం డోలు రండి ఇక్కడికి. సన్నాయి రండి. సన్నాయి వాళ్ళకు కొద్దిగా మహిళలు దారి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. కుర్చీలు తీయండి స్వామి. అక్కడ కుర్చీలు తీయని చెప్పిన వీళ్ళ వెనక జరపండి. మహిళల వెనక జరపండి. మహిళల వెనక జరపండి. ఇంకో దారా తీసుకురా. మీరు కొద్దిగా వెనుకకు జరగాల్సిందిగా కోరుకుంటున్నాము. కొద్దిగా వెనుకకు జరగండి. సన్నాయి మేళం ఎక్కడున్నా త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కొద్దిగా సైడ్ ఇవ్వండి వాళ్ళకు, జర కొద్దిగా. మా మీరు వెనక జరగాలి. ఆ డోర్ ముందు వెనక రావాలి. ఇంకోటి
దయచేసి కొద్దిగా వెనుకకు జరగాల్సిందిగా కోరుకుంటున్నాము. నవీన్ శర్మ కొద్దిగా జరగండి కొద్దిగా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. आजम्य पूर्वोक्ते विशेषण विशिष्टायाम् अस्मिन् ग्रामे वीरण्यकुण्डग्रामे स्थिताः सर्वेषां महाजनानामायुरारोग्य भोगभागमहेश्वर्यावर्जग्धं निर्वर्तितत्रयान्धिकप्रतिष्ठा महोत्सवाङ्गत्वेन समस्ताः नामशिला देवताः भूलक्ष्मी श्रीलक्ष्मी नामशिला देवता प्रतिष्ठा महोत्सवाङ्गत्वेन समस्ताः दीपकलाप्राप्त्यर्थं जलादिवासाङ्गत्वेन नवकुम्भदेवताराधनं करिष्ये. ओम मध्ये गणपतिमावाहयामि. कुम्भे उमामहेश्वरमावाहयामि. दक्षिणकुम्भे लक्ष्मीनारायणमावाहयामि. कुम्भे माने हिरण्यगर्भमावाहयामि. कुम्भे सजीवदन्दरमावाहयामि. ईशान्यकुम्भे सिंहभास्करमावाहयामि. आग्नेयकुम्भे प्रजापतिमावाहयामि. नैऋत्यकुम्भे वासुदेवतानावाहयामि. क्षेत्रमालकमावाहयामि. या जाता भोजनयो देवेभ्यस्त्रयं वराणामि बभ्रो नामहरं सन्धावानि सप्तजातं वधामानि सहस्रपदपोरहः चक्रतो योगिमं मे गणमृदावदे प्रसोपदे फलेना फलामुदाय वन्दित्परेर्वेरधप्पारैष्णव ओदरे धर्माकरस्तभ्यो देवे रमप्रवेरभागं श्रीविद्मदेर्धरवः श्रीदेवनामाहयामि. पूजयामि. वैराग्य सिन्धूनां पतये नमः. मित्रे जुहुता विश्वकर्मणे विस्साहमत्यगम्मलिः सागरानावाहयामि. पूजयामि. ओम गंगे जमुने कृष्णे गोदावरे सरस्वती नर्मदे सिन्धुकावेरे जलेऽस्मिन् सन्निधिं कुरु. देवतानावाहय स्थापयामि पूजयामि. नावाहयामि. पूजयामि. देवदस्माशक्तो परप्राणमिहनारे वामाजोपस्येव सूर्यमुच्चरन्तमनुमते स्वस्ति अमृतं वै प्राणामृतमापप्राणानेव यथास्थानमुपक्वयते. देवताभ्यो नमो नमः. स्थिरो भव वरदो भव सुखदो भव प्रसन्नो भव स्थिरासनं कुरु. ध्यानं समर्पयामि. आवाहयामि. आसनं समर्पयामि. सुवर्णरत्नगजसिंहासनं समर्पयामि. स्तयोर्घ्यं समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. सुधाजमनीयं समर्पयामि. शुद्धोदकस्नानं समर्पयामि. श्राद्धभक्षितान् समर्पयामि. भक्षितान् समर्पयामि. चन्दनं विलेपयामि. निराजोर्णं विलेपयामि. कुमाजोर्णं समर्पयामि. अलङ्करणार्थमक्षतं समर्पयामि. ओम ब्रह्मणे नमः. अच्युताय नमः. सर्वज्ञाय नमः. सर्वशक्ताय नमः. विकर्ताय नमः. परमेश्वराय नमः. जनार्दनाय नमः. वामदेवाय नमः. भगवते नमः. पवित्रे नमः. लोकेशाय नमः. लोकक्षयाय नमः. शंकराय नमः. जिष्णवे नमः. भोगताय नमः. सर्वदेवताभ्यो नमो नमः. नानाविधपत्रपुष्पपूजां समर्पयामि. धूपमाग्रापयामि. गन्धाराजं श्रावयामि. साक्षात् दीपं दर्शयामि. याक्फले निर्यापला पुष्पायाश्च पुष्पिणे. बृहदास्तानो मुञ्चन्त्वगं हसः. सबले कृतमिदं वलम्बोद्भवस्तवः रत्सवितर्वरेण्यं भग्गो देवस्य धीमहि. प्रचोदयात्. तेन प्रतिञ्जामि. नमकुम्भाधिष्ठानदेवताभ्यो नमः. नारिकेलखण्डद्वयनिवेदनं समर्पयामि. ॐ प्राणाय स्वाहा. ॐ पानाय स्वाहा. ॐ व्यानाय स्वाहा. ॐ दानाय स्वाहा. ॐ समानाय स्वाहा. देवालयं समर्पयामि. भोजनं समर्पयामि. प्रक्षालयामि. प्रक्षालयामि. राजनीयं समर्पयामि. दक्षिणावरसहितताम्बूलं समर्पयामि. माङ्गल्ये नित्याय देवां जनताकं सङ्गृह्णामि. सहित
ఆత్మత్రయ నమస్కారాక్షతకుసుమాంజలిం సమర్పయామి యశస్ఫుర్యాయ నమోత్యాదమ పూజా క్రియాదిశో సంబోధామ్యాది నద్యోందే తథైవ చ హేన క్రియాహీనో భక్తిహీనం తథైవ చ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ధ్యాన ఆవాహనాదిశో సోమయాన భూయాత భగవాన్ సర్వాత్మకః సత్యైదా సుప్రసన్నా వరదాః భక్తో విఘ్నమస్మితి భవతో సర్వదేవతాపాద ప్రసాదం సదా గృహామహే కొంచెం దూరం జరుగు కొద్దిగా దూరం ఇంకా జరుగు బిందెత్తుకున్న కొద్ది దయచేసి హలో హలో జై వరలక్ష్మి మాతాకి జై వరలక్ష్మి మాతాకి జై వరలక్ష్మి మాతాకి అందరూ శరభానాలి మేమేమన్నా కూడా మీరు శరభానాలి శరభా శరభా రఘునాయకుని బట్టి రాచి వేసి అర్చుల వెలగడి మెల్లేరండి మెల్లేరా శరభా కలగంటే ఈ రాత్రి అల్లగాదు మై వీర పార్వతి మాయమైతుండు లక్ష్మీ మాధవే మా గ్రామంలోన వేయి చేయుతున్నట్టే లక్ష్మీ మాధవే
అందరూ కూడా జాగ్రత్తగా ఒకరికొకరు వరుస క్రమంలో ఒకరికొకరు వచ్చిపోయండి, తోసుకోవద్దు, రండి. ఒకరికొకరు వరుస క్రమం. మగవాళ్ళు ఎవరు పట్టించారు? మగవాళ్ళంతా సైడ్కి వెళ్ళిపోవాలి, ఆడవాళ్ళ వరకు మాత్రమే ఉండాలి. మగవాళ్ళంతా సైడ్కి వెళ్ళిపోవాలి. భక్తులకు ముఖ్య గమనిక దయచేసి మీరు క్యూ పద్ధతి పాటించండి. క్యూ పద్ధతి పాటించవలసిందిగా కోరుకుంటున్నాము. భక్తులకు ముఖ్య గమనిక దయచేసి తొందరపడకండి. క్యూ పద్ధతి పాటించండి. అందరు పోసారు ఎందుకు ఫోటో సహకరించండి. దయచేసి మీరు మాకు సహకరించండి. పాటించండి. మీరు దయచేసి తొందరపడకండి. ఈ పద్ధతి పాటించండి, మాకు సహకరించండి. కూర్చున్న వాళ్ళు దయచేసి యాగశాల వద్ద ఉన్న భక్తులు కొద్దిగా పక్కకు జరగవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి మా కమిటీకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. కూర్చున్నటువంటి వాళ్ళు గణపతి తయారు చేసుకోవాలి. నీళ్ళు వచ్చి నీళ్లు పోయాలన్నా నీళ్ళు పోసిన భక్తులు 10 నిమిషాల తర్వాత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 10 నిమిషాలలో ఇంకా ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు ఉంటే రావాలి. 10 నిమిషాలలో ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళంతా రావాల్సిందిగా మనం చేసుకుంటాం. భక్తులకు ముఖ్య గమనిక, ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. కావున దయచేసి హోమం దగ్గర కూర్చున్న వాళ్ళు కూర్చోవాలి. మీ ఆడబిడ్డలు వచ్చి నీళ్ళు వస్తారు, మీరు అందరూ కూర్చోండి. ఇక్కడ హోమాల దగ్గర హోమం పూజ మొదలు పెడతాను. మీ ఆడబిడ్డలు వచ్చి నీళ్ళు పోతారు, మీరు అందరూ కూర్చోండి. ఎక్కడ అక్కడ అరే పొద్దున మంచిగా వచ్చింది సౌండ్, ఇప్పుడు ఏమి తక్కువ ఉంది. భక్తులకు ముఖ్య గమనిక, నీళ్లు పోసిన వాళ్ళ భక్తులు హోమం దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. తొందరపడకండి. దయచేసి భక్తులకు ముఖ్య గమనిక, తొందరపడకండి. మీరు మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. హోమం మీద కూర్చున్న దంపతులు కూడా ఇప్పుడే పోయాలనేది ఏం లేదు, అయిపోయినాక కూడా పోయొచ్చు. తొందరపడకండి. మీరు హోమం దగ్గర కూర్చున్న వాళ్ళందరూ దేశంలో బియ్యాన్ని సమానంగా చేసుకోండి. దాని మీద జాగర ముక్కుంటే జాగర ముక్క పెట్టుకోండి. ఒక తమలపాకు వేయండి. ఆ తమలపాకు మీద ఒక కుడుక పెట్టండి. కుడుకలో పసుపుతో తయారు చేసినటువంటి గణపతిని పెట్టండి. పసుపు గణపతిని పెట్టుకోవాలి. నడవండి అమ్మా, తొందరగా నడవాలి. అక్షతలు కలిపి పెట్టుకోండి. క్యూ పద్ధతి పాటించండి. దయచేసి క్యూ పద్ధతి పాటించండి. అక్షతలు కలిపి పెట్టుకోవాలి. చెంబులో నీళ్ళు ఉన్నాయో లేవో చూసుకోవాలి. నీళ్ళలో 2 మామిడాకులు కానీ తమలపాకులు కానీ వేసుకోండి. భక్తులకు ముఖ్య గమనిక, మీరు నీళ్లు పోసిన భక్తులు హోమం దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. భక్తులు క్యూ పద్ధతి పాటించండి. దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. భక్తులు యాగశాల చుట్టూ కొద్దిగా దారి ఇవ్వండి. క్యూ పద్ధతి ప్రకారం పాటించండి. పోయేవారికి దారి ఇవ్వండి. దయచేసి కొద్దిగా పోయే వాళ్ళకు కూడా దారి ఇవ్వండి.
త్వరగా త్వరగా రోజు వెళ్ళాలండి, త్వరగా. జై భూలక్ష్మి మాతాకి, జై భూలక్ష్మి మాతాకి. గట్టిగా ఒకసారి ఒక్కలే సౌండ్ వచ్చలే, మళ్ళొక్కసారి అందరూ గట్టిగా జై శ్రీలక్ష్మి మాతాకి, జై శ్రీలక్ష్మి మాతాకి. మంగళారతులు దయచేసి ఇక్కడికి పట్టుకురాకూడదు. మీ హోమం దగ్గర కూర్చున్న దగ్గరనే పెట్టుకొని ఓన్లీ బిందెతోటి నీళ్లు పట్టుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అమ్మా అమ్మా కొద్దిగా క్యూలను పాటించండి అమ్మా. వెళ్ళు లైన్ 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 పాటించండి. క్యూ పద్ధతి పాటించండి, దయచేసి క్యూ పద్ధతి పాటించండి. మీరు మాకు సహకరించండి, క్యూ పద్ధతి పాటించి మాకు సహకరించండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్తం వర్ణాని విశ్వేనసాగనం. ఆ మౌతులు ఇవ్వాలి. అక్కడ ఆయన దగ్గర ఉన్న మౌతులు తీసుకోండి. మౌతులు పనిచేయట్లేదు. ఇక్కడ ఒక 2 మౌతులే పనిచేస్తున్నాయి. స్వామి అక్కడ మౌతు వేయండి. ఇక్కడ ఇంకో మౌతు రావట్లేదు చూడండి మైకులపై. అది వచ్చారు కాదు, ఇక్కడ ఇచ్చిన మౌతులు పనిచేస్తారు. స్వామి కూర్చోండి, ఇక హోమం దగ్గర కూర్చోండి. హోమాల దగ్గర కూర్చున్న వాళ్ళు అక్షతలు ఇస్తూ నమస్కారం చేస్తూ ఉండాలి. ఓం శ్రీం బాజమగణయంతరేవాస్తాం విశ్వరూపాః పదవాగదంతి తత్సభోత్తు శుభోత్కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం దేయే గ్రహాత్యుక్తానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీరమద్భదమానందకందలం సరసేవితం భజేహం లోకకర్తారో విశ్వకర్మామయయో ప్రాణాదుపన్నాత్మన్నాస్థానగాధ్యామహర్షయః పంచవేదప్రవక్తారः సర్వవ్యాస్తే నిరంతరాయ వక్త్రేభ్యో పంచభ్యో దేవ జంగరే పంచబ్రహ్మస్వరూపాయ విష్ణుమహేశేంద్ర సూర్యమూర్తిర్స్మరామ్యహోజనసత్కోణ విస్తీర్ణ భూమండల నివాసిన బ్రహ్మేభ్యో నమః. భువనభీయంద్రాదియస్య స్వరూపావిరతమాద్యం కారణం బ్రహ్మమూర్తే మనోమయమజంజో ప్రాణినాం భృన్నివాసో భజామి సంపదమిద్ధతో వృద్ధ విద్యాం ప్రతిభాం విరాయుః అక్షతలు తీసుకొని గణపతి స్వామి వారి దగ్గర 5 సార్లు అక్షతలు వేసి నమస్కరించుకోవాలి. హోమం చేసేటువంటి దంపతులు ఆ గణపతి స్వామి వారి దగ్గర 5 సార్లుగా అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో మహాజనేభ్యో సర్వదేవతాభ్యో నమః. మీ దగ్గర కుండలలో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళలో ఆకులు వేసుకోండి. ఎడమ చేతితో ఆకులు తీసుకోండి. కుడి చేతిలో 3 సార్లు నీళ్లు పోసుకొని తాగండి. ఓం విశ్వకర్మణే స్వాహా, ఓం సనాతనాయ స్వాహా, ఓం జగన్మయాయ స్వాహా, ఓం బ్రహ్మణే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సనాశీరాయ నమః, ఓం వికర్తనాయ నమః, ఓం పరమేశ్వరే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం
సవిత్రే నమః వాల్మీకేశాయ నమః భోత్సజాయ నమః వాసుశంకరాయ నమః విష్ణవే నమః నమోస్తే నమః ప్రజాపతయే నమః విష్ణవే నమః శివాయ నమః ఓం కర్మసాక్షిణే నమః స్వయంభూ విశ్వకర్మపరబ్రహ్మణే నమో నమః. అక్షంతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూసి వెనకాల వేసుకోవాలి పూజా దంపతులు. తిష్టందు భూతరసాజాయతే భోగభారగాః. బ్రహ్మకర్మ సమాధే వినాలి చెప్తున్నాం కదా మైకుల మీకు వినబడకపోతే మైక్ ఆయన దగ్గర పోయి చెప్పండి. మనం చెప్పొద్దు మైక్ అయినట్టు, లేదంటే మీకు అంటు వల్ల చెప్పండి. పోతాను అంటే పోతాను. బయటకి ఎట్లా పోను ఎవరో రావుంటే బాగా తెలిసిన వాళ్ళు అంటారు, అందరు అంటావా నువ్వు తెలుసు కాబట్టి ఆగున్నాను అట్లా అందరంటే దానికి ఎవరేం చేయాలి? వినబడకపోతే నేనేం చేయాలి? అక్షంతలు తీసుకొని నమస్కారం చేస్తూ ఉండాలి. పూజ దగ్గర కూర్చున్న వాళ్ళంతా అదే వినబడతలేదంటే మేము ఏం చేయాలి? వినబడతలేదంటే మంగళవారం ఇక్కడికి మంగళవారికి పట్టుకురాకని చెప్పు. సతీశంలో అన్వేషి వాళ్ళందరూ వాళ్ళ కంకరాలు పంచమని లైటింగ్ ఎలక్ట్రీషియన్ కనుకన్నా ఎక్కడున్నా బుడ్రాయి వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సౌండ్ సిస్టమ్స్ వస్తలేమంట, ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. దయచేసి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. భక్తులకు ముఖ్య గమనిక, దయచేసి మంగళ హారతులు పట్టుకొని రావద్దండి. నీళ్లు పోసే దగ్గరికి మంగళ హారతులు పట్టుకొని రావద్దు. ఒక బిందె నీళ్లు పట్టుకొని మాత్రమే రావాలి. కొబ్బరికాయలు కూడా కొట్టొద్దు, మంగళ హారతి కూడా పట్టుకొని రావద్దండి. చిన్న పిల్లలు కూడా చుట్టుపక్కల యాగశాల చుట్టుపక్కల కూడా తిరగరాదు. దయచేసి మాకు సహకరించండి. లైటింగ్ కనుకన్నా ఎక్కడున్నా మా బొడ్రాయి వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అమ్మ
అమ్మా ఇటు 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 అమ్మా ఇటు ఇటు పోతాం అట్లయితే క్యూ పద్ధతి పాటించండి దయచేసి మహిళలకు భక్తులకు ముఖ్య గమనిక క్యూ పద్ధతి పాటించండి. అలాగే కొబ్బరికాయలు కొట్టడం కానీ మంగళ హారతులు తీసుకుని రావడం కానీ తీసుకురావద్దండి. అమ్మా వీళ్ళు ఎవరు? నీళ్లు పోసిన భక్తులు మీరు త్వరగా వెళ్ళి హోమం దగ్గర కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక హోమం దగ్గర 4 జంటలు మాత్రమే కూర్చొని ఉండాలి. దయచేసి మీరు తప్పుగా భావించద్దండి. 4 గంటలు మాత్రమే కూర్చోవాలి. ఎక్కువ మంది ఉంటే వాళ్ళ వెనుక సైడ్ కూర్చోండి. దయచేసి వాళ్లకు ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు. కమిటీ వాళ్ళు మీకు కూడా చెప్పడం జరిగింది. చిట్టి ఇచ్చేటప్పుడు కూడా దయచేసి మాకు సహకరించండి. నీళ్లు పోసిన భక్తులు వెళ్ళి మీ హోమగుండం దగ్గర కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. B1 ఇది B2 B3 B4 హలో హలో అక్షతలు తీసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. ఎష్టివోరామరూపాభ్యాం జాదేవి సర్వమంగళ లాభస్తేషాం జయస్తేషాం గజస్తేషాం పరాభవ. అందరూ కూడా తర్వాత మీ దగ్గర చెంబుల్లో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో మామిడి ఆకులు ఉన్నాయి. ఎడమ చేతి ఆకులు తీసుకోండి, కుడి చేతిలో 3 సార్లు నీళ్లు పోసుకొని తాగండి. ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి 3 వేళ్లతో ముక్కును పట్టుకోండి. ఇట్లా ఓం భోః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియాయానః ప్రచోదయాత్. ఓం అపాఠ్యానిరసామృతో బ్రహ్మభోద్భవస్సు వరో. నమస్కారం చేస్తూ ఉండాలి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే ఇంకొక మౌతి ఇవ్వాలి. ఇక్కడ మౌతులు
शुभे शोभने मुहूर्ते महाविष्णोराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणः देवाध्ये वराहकल्पे देवस्वरमन्वन्तरे देवाद्वीपे भरतखण्डे दक्षिणदिग्भागे देवस्यां देशान्यप्रदेशे प्रदेशे वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादिते संवत्सराणां मध्ये क्रोधेनाम संवत्सरे उत्तरायणे चैत्रमासे शुक्लपक्षे द्वादश्यां तिथौ नक्षत्रे शिवयोगे शुभकरणे एवं मनविशेषणविधिष्ठाया श्रीमां भारतदेशे तेलंगाणाराष्ट्रे वरंगल जिल्लायां किला वरंगल मंडले अष्टन्न ग्रामे वीरन्नकुण्ड ग्रामे ग्रामे स्थितानां आगतानां आगमिष्यमाणानां सर्वे प्रजानां क्षेमाभिवृद्ध्यर्थः अतिवृष्ट्यानां वृष्टिराजवादाक्षामराम्बरहम्मारी बजा जानपजा गौरवजा सागरपजा निवारणसिद्ध्यर्थः अष्टं ग्रामे ग्रामाभिवृद्ध्यर्थं लक्ष्मी श्रीलक्ष्मी भद्राय देवता स्थिरयागप्रतिष्ठाङ्गत्वेन प्रथमदिवसे सायं समयमो पूजाख्ये गणपति యజమానస్యాః మాత్రస్య మాత్రాత్మనస్య. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ గోత్రం చెప్పుకోండి, మనసులో మీ గోత్రం చెప్పుకోవాలి. మీ ఇంటి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు మనసులలో స్మరించుకోవాలి. రెండు చేతులు జోడించి చెప్పినట్టుగా పలకండి. మమ్మ గట్టిగా పలకాలి. మమ్మ సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం బొడ్రాయి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం బొడ్రాయి పూజ అభిషేక జలాధివాస అభిషేక పూజాం హోమం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాత్మకం శ్రీమన్ మహాగణాధిపతి పూజాం జగరిష్యే. ఆ కలశం చెంపుకు మీ దగ్గర ఉన్నటువంటి కలశం చెంపు తీసుకొని దానికి 4 వైపులా గంధం రాయండి, కుంకుమ బొట్లు పెట్టండి. ఓం గణపతి సమర్పూర్వే దక్షిణేతః నిస్పృతః వేదాశ్చవచ్చనే భాగే జ్యోతిష్యామగవాస్తికః శాస్త్రస్తోర్ధమాగతో మధ్యే బ్రహ్మణాస్పృతః ఉత్తోదసాగరాసనవే నదీవనాగమన్వినాః వేదోనగి ధర్మేతస్సామ వేదాక్షితర్ణకః వాక్యశ్చ దేవేదా కలశామృతమాత్రజాః. ఆ కలశం చెంపులో 2 అక్షతలు వేయండి. ఆ చెంబు మీద ఆకులు పెట్టి బోర్లించి పట్టుకోండి. ఓం మా కలశే సుధావతే పవిత్రే పరిషచ్చతే ఆకులను 3 సార్లు తిప్పండి. ఆ చెంబులో, ఆ కలశం చెంబులో ఆకులను 3 సార్లు తిప్పండి. గంగే దేవనే కృష్ణే గోదావరి సరస్వతి ఆయాంతో మహాగణాధిపతి పూజార్థం యజమానస్య కృతక్షయకారకాః దేవం సంప్రోక్ష్య ఆత్మానంద సంప్రోక్ష్య. ఆకుతో నీళ్లు చల్లుకోండి. మీరు తెచ్చిన పూజా సామాగ్రి మీద నీళ్లు చల్లండి, దేవుడి మీద నీళ్లు చల్లండి, మీ తల మీద నీళ్లు చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య. ఆ తర్వాత 2 నక్షత్రాలు తీసుకొని నమస్కారం చేస్తూ ఉండాలి. గణానాం త్వా గణపతి గుంభవామహే కవిం కవీనాం భువస్రవస్తవా ఓం భూః గణపతి వాహయామి నీళ్లు చల్లండి, ఆకులో నీళ్లు చల్లండి. నక్షత్రం వేయండి.
గణపతి స్వామివారి మీద అక్షదాన్ వస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి జ్ఞాపకేతార్థం సమర్పయామి. దండం చల్లండి ఆ గణపతి స్వామివారి మీద, పసుపు చల్లండి గణపతి స్వామివారి మీద, కుంకుమ చల్లండి ఆ గణపతి స్వామివారి మీద. ఓం జ్యోతిర్మయాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, పుష్పపూజాం సమర్పయామి. ధూపం. తర్వాత మీ దగ్గర ఉన్న అగరబత్తీలు ఉన్నాయి, ఆ పుష్పాలను పక్కన పెట్టండి, అగరబత్తీలు వెలిగించండి, మంటను ఆర్పి పవన మాత్రమే ఆ గణపతి స్వామివారికి చూపించండి. వనస్పత్యద్భవే దివ్యేర్నానాగంధైః సంవిదః వేదాదివర్ణ సంభూతో నాదలోపం నిరామయాత్ సాధ్యం ద్రవత్త సంయుక్తో వంధ్యనా యోజితం ప్రియాత్ దీపం ప్రియశ్చామే దేవాయ పరమాత్మనే. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్షమానుసరాసనం శృంగనికేతన సింజనే కృతపన్నగేశ్వరమచ్యుతానల సాయకం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర చంద్రశేఖరేష్యతే వై నమః. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్షమా. కాయగొట్టి జుట్టు తీసి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి ముక్కలలో అటొక్క ముక్క ఇటొక్క ముక్క గణపతి స్వామి వారికి పెట్టండి. కొబ్బరి ముక్కలలో నీళ్లు చల్లి చూపించండి. ఓం భూర్భువస్సువః సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. సత్యేన పరిహంచామయం మృతమస్తు మృతోపస్తరణవసే. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ధానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. మధ్యే పానీయం సమర్పయామి, అమృతావధానమసముత్తరావోషణం సమర్పయామి, పాఠో ప్రక్షాళయామి, దాతమనీయం సమర్పయామి. కర్పూరైర్నాగవల్లే ధైర్యదాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. సదక్షిణాబలసహిత తాంబూలం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి. ఆ తదుపరి మీ దగ్గర కర్పూరం బిళ్ళలు ఉన్నాయి, కర్పూరం బిళ్ళలు వెలిగించండి. కర్పూరం బిళ్ళలు ఉన్నాయి మీ దగ్గర, రెండు కర్పూరం బిళ్ళలు వెలిగించండి. వెలిగించి ఆ గణపతి స్వామి వారికి చూపించండి. హిరణ్యపాత్రం మదోః పూర్ణం దదాతే వదం వ్యోధానేతు ఏకదా బ్రహ్మణముపహరతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టకం రాజ్యం. రాజ్యమాధిపత్యం మయకం సముద్ర మర్యాదా సర్వాసార్వాయషా దాదా ప్రార్థ పృథివీ సముద్ర పర్యంతగా ఏకరాడతి యశస్కరం బలవంతం ప్రభత్వం తమేవ రాజ్యాధిపతిర్భవో శ్వదన్మనానాం సుమంగళ్యం సతతం దీర్ఘవాయుః. మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సందర్శయామి, సమర్పయామి. కర్పూరం వెలిగించి హారతిని ఆ గణపతి స్వామి వారికి చూపించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నిరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హారతిని ఆ గణపతి స్వామి వారికి చూపించండి. ఆకుతో నీళ్ళని ఇట్లా అద్దండి. తర్వాత హారతిని కళ్ళకు అద్దుకోండి అందరు కూడా. జయ బలో గణేశ మహారాజ్ కి.
ఓం శుభకర్ష జగద్రక్షో విరాట్ రూపో జగన్మజః యోగనాధ్యక్షో బాలచంద్రో జగద్గురుః ప్రబంధకారకాధ్యక్ష శ్వేతవర్ణో విఘ్నరాజ పంచభక్తాని రామయః సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యన్న జాయతే ఇమం యజ్ఞవసన బృహస్పతిర్దేవాః పాంతో యజమానం నిర్ధార్తో. మీ దగ్గర కంకణాలు ఇచ్చారు అయ్యవార్లు, కంకణాలు ఇచ్చిల్లు కదా, ఆ కంకణాలు తీసుకోండి. ఎలా కంకణాలు? ఇంతకుముందు కంకణాలు ఇచ్చిల్లు చూడండి మా సతీషాయి గారు, అన్వేషాయి గారు. ఆ కంకణాలు తీసుకోవాలి. ఆ కంకణాల కొద్దిగా పసుపు రాయండి, కుంకుమ బొట్లు పెట్టండి. ఓం నమోస్తు సర్వేభ్యో ఏకేశ పృథివీమనాయ విశాలాక్షి యోగిని వాహయామి కౌమారి యోగిని వాహయామి చండీ యోగిని వాహయామి వారాహి యోగిని వాహయామి ముండధారిణి యోగిని భైరవే యోగిని వాహయామి వీరా యోగిని వాహయామి ధృతనే యోగిని వాహయామి ప్రేతవాహిని యోగిని వాహయామి విశాల యోగిని వాహయామి కార్ముఖి యోగిని వాహయామి వ్యాఘ్రే యోగిని వాహయామి మహారాజ్ వికటా యోగిని వాహయామి ఘోర రూపా యోగిని వాహయామి కపాలికా యోగిని వాహయామి నిగరా యోగిని వాహయామి అలా యోగిని వాహయామి సిద్ధిప్రదా యోగిని వాహయామి యోగిని గణమండల దేవతా వాహయామి చతుష్టి యోగిని మండల దేవతాభ్యో నమః. స్థిరో భవ వరదా భవ సుభగా భవ సుప్రసన్నా భవ స్థిరాసనం గురు సంతమగం హృదే ప్రత్యదేవతాముత్తరః శ్రీరుద్రమావాహయామి ప్రత్యదేవతా సైత సూర్యగ్రహాయ నమో నమః. పాఠ్యమిదమాచమనయం సమర్పయామి. ఓం భూర్భువస్వః చంద్రగ్రహే ఆగశ్చాదింద్రగ్రహం దేవతాం దక్షర అపహమావాహయామి పూజయామి. సరళారే రక్షతే కపదే ద్వపదే సా చతుష్పథే సహస్రాక్షరా పరమే వ్యామన్నా. చంద్రగ్రహస్య ప్రత్యదేవతాముత్తరతః గౌరీమావాహయామి పూజయామి. శోభితం దివ్యరసమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణో బ్రహ్మమండలే ప్రవిష్టమత్పన్నగిరే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రిభువనాకారమండలే కల్పధాన్యస్యోపరి భగవంతం మంగారగ్రహమావాహయామి పూజయామి. ఓం శోణామృతమే భవానక్షరా నివేశనే యచ్చార సర్వదప్రదా. అంగారగ్రహస్య అధిదేవతాం దక్షిణః పృథివీ దేవీమావాహయామి పూజయామి. క్షేత్రస్య మదినావైగం విదేనే వార్యామధే దేవతాముత్తరః క్షేత్రపాలకమావాహయామి పూజయామి. దేవతా ప్రత్యదేవతా సైదాంగారగ్రహాయ నమో నమః. సమర్పయామి. గ్రహారాధనం కరిష్యే. ఓం మద్బుద్ధ్యస్వార్మే ప్రియా రూపేణ విష్టాభోటే సముద్రే ఓం భోర్వస్వః బుధగ్రహే ఆశ్చాబుధగ్రహో వర్ణం వేద గంధం వేద పుష్పం వేద మాల్యాంబరధరం పదాకాదిశోభితం విగ్రహసమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణో మండలే ప్రవిష్టమస్మిన్నగరణే సూర్య ఈశాన్య దిగ్భాగే బాణాకారమండలే మధ్యధాన్యస్యోపరి భగవంతం బుధగ్రహమావాహయామి పూజయామి. విష్ణుర్విచక్రమే దేవతాం దక్షిణః విష్ణుమా
नमावाहयामि स्थापयामि पूजयामि ओम सहस्रदीरुषा पुरुषः सहस्राक्ष सहस्रपादो विस्फुरत्वा अत्यधिष्ठदशाङ्गुलो देवतापुत्रः नारायणमावाहयामि स्थापयामि पूजयामि देवता सहित बुधग्रहाय नमो नमः इदमर्कं विदम्बाजभरवाजमनियं समर्पयामि गणपतिग्रहाराधनं करिष्ये अस्मदीयजनयो अरहः देवेच्छवसत्ता प्रजातस्मादुदैनं देहि चित्रमोर्भवस्वः बृहस्पतिग्रहे हागस्य बृहस्पतिग्रहाय कर्णं कनकगन्धं कनकपुष्पं कनकमाल्यां वरदनो कनकश्चत्रध्वजपताकाशोभितं नियतसमारूढं मेरं प्रदक्षिणे कुर्वाणो रामले प्रविष्टमत्रिणदिगणे उत्तरदिग्भागे दीर्घचन्द्रसागरमण्डले भगवन्तो बृहस्पतिग्रहावाहयामि स्थापयामि पूजयामि ज्ञानं प्रथमं पुरस्तात् सेवकस्वजामेन उपमास्य विष्टादेवदेवस्यादेवदाङ्गच्छरः ब्रह्मणमावाहयामि स्थापयामि पूजयामि देवतामुत्तरतः इन्द्रपुरुत्वन्तमावाहयामि स्थापयामि पूजयामि देवता सहित शुक्रग्रहाय नमो नमः समर्पयामि स्वस्तिरो भव ग्रहाराधनं करिष्ये ग्रहस्तवद सूर्यः भवस्वः शनेश्चरग्रहे हागस्त्या शनेश्चरग्रहो नीलवर्णं नीलगन्धं नीलपुष्पं नीलमाल्यम् ओम अग्निमीले पुरोहितं यज्ञस्य देव मृत्युजो होरानमं नग्नायाहि वीरये यदादये निहोता स्वस्ति परिजिः प्रतिष्ठापनमुहूर्तः सुमुहूर्तोऽस्तु तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ये ये ग्रहाः अत्यन्तावोजरालसिद्धिरस्तु అక్షతం తీసుకొని నమస్కారం చేస్తూ ఉండాలి ఓం చత్వార శ్రకాత్రయాస్యపాదా దేశీర్షే సప్త హస్తాసోస్య హస్తచతుస్రకా సప్తదిక్వా ద్విశీర్షకః ప్రదక్షిణాస్తైస్తు శక్తిమన్నం ధృజం శ్రువా సారోణం జటాబద్ధం గౌరవర్ణం మహాజసం లోహిరాక్షం సప్తాచ్చే సర్వగామదో విఘ్నేశ్వర స్వామినే నమో నమః ఏషైదేవ ప్రతిశోధ सर्वापूर्वोहिजातस्वगर्भेन्दः सविजायमानस्य च निश्यमान प्रत्यङ्मुखास्तिष्ठति विश्वदोमुखः ప్రాంగముగాగ్నే అక్షతలు తీసుకొని హోమగుండం దగ్గర వేసి నమస్కరించుకొని రెండు చేతులు ముందరికి హోమం వైపు చాచి ఇలా మీకేళ్ళు అనుకోండి ప్రాంగుఖాగ్నే యజమానస్య అభిముఖో భవ సుముఖో భవ ప్రదన్నో భవ ఆసనం హోమగుండానికి 8 వైపులా అక్షతలు వేయండి అగ్నిమలం కృత్య అన్నదే నమః వాసనే నమః విష్ణువర్ధనే నమః ఓంకాయ నమః వలజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః దేవేభ్యో దిష్టమేహ పరిహిరాధరే జనం కృత్వా నీళ్లు చల్లండి హోమగుండం వైపు 4 వైపుల నీళ్లు చల్లండి అదితేన మన్యస్వ నవతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ స్వాహ అని చెప్పినప్పుడు నెయ్యిని వేయండి మగవాళ్ళు నవధాన్యాలు వేయండి ఆడవాళ్ళు మీ దగ్గర నవధాన్యాలు ఉన్నాయి హోమం పొడి ఉంది హోమచూర్ణం ఉంది స్వాహ అని చెప్పినప్పుడు నవధాన్యాలు హోమచూర్ణం కలిపేయండి ఆడవాళ్ళు మీ దగ్గర నెయ్యి ఉంది ఆ నెయ్యి ప్యాకెట్ చింపండి ఆకులుంటే ఆకులతో వేయండి ఒకవేళ స్పూన్లు ఏమన్నా తెచ్చుకున్నట్లయితే ఆ స్పూన్లతో వేయండి ఓం ప్రాణేన ప్రథమో దేవతానామితి అగ్ని ప్రతిష్ఠా సిద్ధ్యర్థం విశ్వకర్మ దిశామితి మంత్రేణ ప్రధానాహుతిం భావయిత్వా తస్మై నమో నమః స్వాహా విశ్వకర్మణే పరబ్రహ్మాణమిదం నమః తస్మై నమో నమః స్వాహా విశ్వకర్మణే పరబ్రహ్మాణమిదం నమః ఉద్భవస్వః తత్సవితుర్వరేణ్యం
भागान्युहोदे एकं दे त्रीणि चत्वारि पञ्च स्वेनाजं गृहीत्वा इंद्रो देवता इंद्रगुं सदितां देवं देवतानां पृच्छद्यो वैदस्येति स्वाभिधातुः स्वाहा नामिन्द्रायै नमः एकं दे त्रीणि चत्वारि पञ्च स्वेनाजं गृहीत्वा विश्वे देवता सदितां देवं देवतानां पृच्छद्यो वैदस्येति स्वाभिधातुः स्वाहा देवतानां विश्वे देवेभ्यो इदं नमः एकं दे त्रीणि चत्वारि पञ्च स्वेनाजं गृहीत्वा मित्रावरणो देवता मित्रावरणो सदितां देवं देवतानां पृच्छद्यो वैदस्येति स्वाभिधातुः स्वाहा देवानां मित्रावरणाभ्यां नमः वन्दे त्रीणि चत्वारि पञ्च स्वेनाजं गृहीत्वा बृहस्पतिर्देवतां देवं देवतानां पृच्छद्यो वैदस्येति स्वाभिधातुः स्वाहा देवानां बृहस्पतय इदं नमः गणपतिं हवामहे कविं कवीनाममस्त्रवस्तमाश्चराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नो दिविश्रीलसानं स्वाहा गणाधिपतये नमः नमो व्रातपते नमो गणपते नमो प्रभवते नमस्ते अस्तु लम्बोदराय हेरन्दाय विद्यासने सुभदाय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा गणाधिपतये नमः महेश्वराभ्यां नमः स्वाहा लक्ष्मीनारायणाभ्यां नमः स्वाहा हिरण्यगर्भाय नमः स्वाहा वृन्दराभ्यां नमः स्वाहा सन्नाभास्कराभ्यां नमः स्वाहा देवताय इदं नमः तदङ्गत्वेन अस्मिन् प्रतिष्ठायागां गत्वेन आग्नेयवेदकोपरे चतुष्षष्ठयोगिन्यै स्वाहा योगिने देवयाय इदं नमः भवस्वः घोररक्ताक्षे योगिन्यै स्वाहा योगिने देवयाय इदं नमः भवस्वः विशालाक्षे योगिन्यै स्वाहा योगिने देवयाय इदं नमः भवस्वः कौमारी योगिन्यै स्वाहा योगिने देवयाय इदं नमः भवस्वः चण्डे योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः वाराही योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः अम्बदारिणी योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः भैरवी योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः वीरा योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः अभयङ्करे योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः वजदारिणी योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः क्रोधा योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः दुर्मुखी योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः प्रेतवारा ओं वाराहिणी योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः भवस्वः कार्मुख योगिन्यै स्वाहा योगिने देवताय इदं नमः समर्पयामि परबलवत्रवशभूतान् समर्पयामि धूपमाग्रावयामि दीपं दर्शयामि धूपदीपनन्तरे शुद्धागमनीयं సమర్పయామి కొబ్బరికాయ కొట్టండి జుట్టు తీయండి కుంకుమ బొట్టు పెట్టండి హోమగుండం ఆ కొబ్బరి ముక్కలు కొట్టి పైన పెట్టండి ఆ కొబ్బరి ముక్కల మీద నీళ్లు చల్లి హోమగుండానికి చూపించండి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ వాగత్యేన పరిషించామి అమృతమస్తో అమృతాభస్తరణమసి విఘ్నేశ్వరస్వామినే నమో నమః సత్యస్కాలికాభాగనారకేణ భరణివేదనం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభరణం సమర్పయామి అస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి శుద్ధాగమనీయం సమర్పయామి మీ దగ్గర 2 కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కర్పూరం బిళ్ళలు వేయండి హోమగుండంలో అక్షంతలు పుష్పాలు తీసుకొని నిలబడండి అందరూ అక్షంతలు విడి పువ్వులు ఉంటాయి విడి పువ్వులు తీసుకొని నిలబడండి ఈశాన సర్వ విద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ శివో మే అస్తుతే ఆర్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి దుర్గే ప్రచోదయాత్ మీ చుట్టూ మీరే 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి అందరూ అత్తనాట బోలి అట్లా చెప్తాను
మంగళహారతి పట్టుకోవాలమ్మా, మంగళహారతి పట్టుకోండి. తోలు కొట్టు, జాగ్రత్త, ప్రయత్నం చేయండి. అక్కడ నిలబడండి, మీరు నలుగురు నిలబడి వరుసగా రాని. పూలు వేసినారా మంగళాలు పెట్టుకోవాలి. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. నా మంగళం నరకార మంగళం నాద వేద రహిత ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. మా మంగళం మకార మంగళం మహాదేవ దయా సింధు కీశ మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. శ్రీ మంగళం శ్రీకారంగళం వాద వేద మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. యా మంగళం యకార మంగళం యదా తత్వ పరిజ్ఞాన వేద్య మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. ఓం మంగళం ఓంకారం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. సంతత శ్రీరస్తు స్వస్థన్మంగళాన్ని భవంతు విద్యల శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవతు. హారతిని హోమగుండం వైపొద్దండి, యాగశాల వైపొద్దండి. తర్వాత దేవుడికి ఆ జలాధివాసంలో ఉన్నటువంటి విగ్రహాలకు అద్దండి. ఆ తర్వాత రేపు పొద్దున ఉదయం 7 గంటలకు హోమ పూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం ఈ రోజు ఎవరైతే కూర్చున్నటువంటి వాళ్ళు ఉంటారో హోమం దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు హోమ పూజ కార్యక్రమానికి రావాలి. అదేవిధంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు తెచ్చుకోవాలి. పొద్దున 7 గంటల నుంచి జలాది పంచామృతాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి, హోమ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత 9 గంటల నుంచి ఇక్కడ ఊరేగింపు బయలుదేరుతుంది. ఆ యొక్క అమ్మలగన్నయమ్మ శీతలాంబ అమ్మవారు అత్యంత వైభవంగా మన యొక్క గ్రామస్తుల యొక్క మేళ తాళాలతో, దప్పెట్టతో, భాజా భజంత్రీలతో అత్యంత వైభవంగా ఆ అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరుతుంది. ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటల వరకు ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. ఆ తర్వాత 6 గంటలకు అష్టలక్ష్మి కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ధాన్యాదివాస కార్యక్రమం ఉంటుంది. ఆ కుంకుమార్చన కార్యక్రమంలో 8 సంవత్సరాల అమ్మాయి నుంచి 20 సంవత్సరాల అమ్మ వరకు ప్రతి ఒక్కరు కూడా కూర్చొని చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి అష్టలక్ష్మి కుంకుమ పూజ కార్యక్రమం. ఆ తర్వాత 8 గంటల నుంచి ధాన్యాదివాసం ఉంటుంది. ఈ రోజు ఏ విధంగా అయితే బిందెలలో నీళ్లు ఇచ్చినారో అదే విధంగా చెప్తాను. అమ్మా వివరించారు. మీ అందరూ కూడాను హోమంలో కూర్చునేటువంటి యొక్క భక్తులు రేపు ఉదయాన్నే సమయానికి రండి. హోమంలో పాల్గొనేటువంటి గ్రామోత్సవం, రథోత్సవ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. మీరందరూ కూడాను ఇక్కడి నుంచి ఇంటికి పోగానే రథోత్సవం ఇక్కడ ప్రారంభమవుతుంది, కార్యక్రమం ఉంటది. మీరందరూ కూడాను హోమంలో పాల్గొనేటువంటి యొక్క భక్తులు యథావిధిగా ఇవాళ తీసుకొచ్చి హోమంలో పాల్గొనే భక్తులు ఇక సాయంకాలము
లక్ష్మీ పూజలలో పాల్గొనేటువంటి యొక్క మహిళా మతలు భక్త మహాశైలందరూ కూడాను మీరు యథావిధిగా మంగళహారతి మీరు ఎక్కువ తీసుకొచ్చుకునేటువంటిది ఏంటండి అంటే ఒక మా కూతురు కూర్చోవాలన్నా మా నాన్న వాళ్ళ చెల్లె ఆడిబిడ్డ అత్తయ్య కూర్చోవాలన్నా కాదు, ఇచ్చేసినటువంటి యొక్క భక్తులు మన ఇంటికి వచ్చినటువంటి యొక్క భక్తులందరూ కూడా సమయానుకూలంగా రావాలి. 6 గంటలకు ఖచ్చితంగా రావాలి. ఆలస్యమైన మనం అది చేసేటువంటి యొక్క అవకాశాన్ని స్వామి కమిటీ సభ్యులకు విజ్ఞప్తి, ఉదయాన్నే 9 గంటలకు రథోత్సవానికి సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లు 9 గంటలకు